డియర్ ఫ్రెండ్స్, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నదులు ఏమున్నాయనేది రెండు పార్టులుగా మనము చెప్పుకున్నాము. చిన్న చిన్న నదుల దగ్గర నుంచి కూడా మేజర్ నదులు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కీలకంగా చెప్పుకున్నాము. సరే, ఈరోజు మనము రివర్ మేనేజ్మెంట్ బోర్డులు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాలు కానీ అదేవిధంగా గోదావరి జలాలు కానీ ఎంతైతే కేటాయించారో వాటిని ఏదైతే ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా పంపిణీ చేశారనమాట. ఏదైతే విభజన సందర్భంగా ఏ రాష్ట్రానికి ఎంత అనే దాని మీద పంపిణీ చేసి విభజన చట్టం ప్రకారమే దీన్ని చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో భాగంగానే రివర్ మేనేజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేశారన్నమాట. నదీ యాజమాన్య బోర్డులు అంటారు. ఈ నదీ యాజమాన్య బోర్డులని ఏర్పాటు చేశారు. అది కీలకంగా కృష్ణా నదికి గోదావరి నదికి మాత్రం రెండు బోర్డులని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఒకసారి మనం ఆ నదీ జలాల బోర్డులు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా నదికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే వాటర్ డిస్ప్యూట్స్ రాకుండా ఏదైతే నదీ జలాలు ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయిస్తుంది. దీనికి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు దీనికి చైర్మన్గా ఉంటారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ సెక్రటరీలు కానీ ఇతర కీలకమైన అధికారులు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారు. అయితే రెండు రాష్ట్రాలు కూడా కృష్ణా రివర్లో ఉన్నటువంటి వాటర్కి సంబంధించి తమ అవసరాలు ఏమున్నాయి అనేది దృష్టిలో పెట్టుకొని మాకు డ్రింకింగ్ వాటర్కి ఇన్ని టీఎంసీలో నీళ్లు కావాలి, లేదంటే ఇరిగేషన్కి ఇన్ని టీఎంసీలో సీజన్ వస్తుంది కాబట్టి ఇన్ని టీఎంసీలో నీళ్లు కావాలి, విద్యుత్ వినియోగానికి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఒక ఇండెంట్ టైప్లో రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి పెడితే వాళ్ళు పరిశీలించి ఆయా రాష్ట్రాలకు వాళ్ళకు ఉన్నటువంటి కేటాయింపులు ఎంతైతే ఉన్నాయో దానిలో భాగంగానే కేటాయింపు జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కనుక పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారము ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వినియోగంపై బోర్డు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగానే ఏపీకి సంబంధించి అదేవిధంగా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల నీళ్లు కేటాయించారు విభజన తర్వాత. ఇది కీలకంగా గుర్తుంచుకోవాలి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించారు. అంటే 512 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలో నీటిని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణకు 299 టీఎంసీల వాటర్ని వాళ్ళు విభజించి కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా కూడా ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహిస్తుంది. అంటే ఇటీవల మనము తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంగా కూడా చూసాము. ఏదైతే నాగార్జున సాగర్ దగ్గర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ని స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని కూడా చూసాము. ఆ తర్వాత అసలు డ్యాము పర్యవేక్షణ, డ్యామును కూడా ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కిందకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా అసలు మేమే ఈ డ్యామ్ నిర్వహణ, దీంట్లో నీటి నిర్వహణ ఇదంతా కూడా మేము చేస్తామని చెప్పేసి కేంద్రం కల్పించుకొని ఏదైతే విభజన చట్టం ప్రకారము దీన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఇరిగేషన్ ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ఉందో దాన్ని కృష్ణా నదీ జలాల బోర్డుకి కిందకి వచ్చిందనమాట. దాంట్లో కేంద్ర బలగాలను పెట్టి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అశోక్ ఎస్ గోయల్ అనే ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అశోక్ ఎస్ గోయల్ అంటే ఇంతకుముందు వేరే వ్యక్తి ఉండేవాళ్ళు. రీసెంట్గా ఈరోజు వచ్చినటువంటి వార్త ప్రకారము అశోక్ ఎస్ గోయల్ అనే ఆయన్ని కృష్ణా KRMB అంటారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. దీనికి సంబంధించి అశోక్ ఎస్ గోయల్ అనే ఆయన్ని చైర్మన్గా నియమించారు. ఇదిగో మనం వార్త చూసినట్లయితే ఈరోజు అంటే 28వ తారీఖు మే 2024 ఈ వార్త పబ్లిష్ అయింది. కృష్ణా బోర్డు చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ కేంద్రం నియమించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈయన విధుల్లో ఉంటారన్నమాట. జూన్ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర జలశక్తి శాఖ చెప్తున్నారు. సో అశోక్ ఎస్ గోయల్ అనే ఆయన మనకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్గా ఉంటారన్నమాట. ఎందుకంటే ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఇది బిట్ అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈయన పేరుని, చైర్మన్ ఎవరు అనే దాని మీద ఈయన పేరుని కూడా మనము కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత ఈ బోర్డులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ సెక్రటరీలు, ఇంజనీరింగ్ ENCలు అంటారు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు,
సభ్యులుగా ఉంటారు. చైర్మన్ అయితే డెసిషన్ తీసుకుంటాడు. ఈ బోర్డు వీళ్ళందరూ కూడా చర్చించి చేస్తారన్నమాట. ఈ బోర్డు కేంద్ర జలవనరుల శాఖ ఆధీనంలో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఇండివిజువల్ ఏ రాష్ట్రానికి అనుకూలంగా కాదు, కేంద్ర ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తితో ఈ బోర్డు డెసిషన్స్ తీసుకొని నీటి కేటాయింపులు కానీ ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో కీలకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంది, ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పడింది. కృష్ణా నదీ జలాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మధ్యన ప్రాపర్గా పంపకాలు జరుగుతాయి. తర్వాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీల నీటిని విభజన చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేటాయించింది. ఇవి బిట్లు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా చైర్మన్ అనేది అత్యంత కీలకం, లేటెస్ట్ అప్డేట్ కాబట్టి కేఆర్ఎంబి చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ అనే వ్యక్తిని చైర్మన్గా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇంకొకటి కీలకంగా అడిగేది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ సంస్థ, ఇట్లాంటి ఒక బిట్టు కూడా కన్ఫ్యూజ్ చేసే యాంగిల్లో అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్వయం ప్రతిపత్తి కలిగినది కేఆర్ఎంబి అనేది, స్వయం ప్రతిపత్తి కలిగినదని కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే. నెక్స్ట్ మనం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరికి కూడా ఇదే చట్టం ప్రకారము రివర్ మేనేజ్మెంట్ బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా సేమ్ గోదావరి నీటిని 2 రాష్ట్రాలకి పంపిణీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే విభజించిన ఉమ్మడి రాష్ట్రంలో ఎంతైతే ఉందో దాని కేటాయింపు ఉమ్మడి రాష్ట్రానికి, అదేవిధంగా ఆ ఉన్నటువంటి కేటాయింపుని 2 రాష్ట్రాల విభజన సందర్భంగా 2 రాష్ట్రాల మధ్య కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1172 టీఎంసీల నీటిని అప్పట్లో కేటాయించారు. కేటాయించిన తర్వాత విభజన జరిగిన తర్వాత ఏపీకి 739 టీఎంసీల గోదావరి జలాలు, కృష్ణా జలాలు 512 టీఎంసీలు, గోదావరి జలాలు 739 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. తెలంగాణకు 433 టీఎంసీల నీటిని ఏదైతే గోదావరి జలాలని కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హా అనే ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఉంది. ఇది కూడా బిట్టుబడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖేష్ కుమార్ సిన్హా అనే ఆయన దీనికి ఏదైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి అంటారు, దీనికి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ 2 చట్టాలకి సంబంధించి ఈ 2 రివర్ మేనేజ్మెంట్ బోర్డులు కొంత ఏపీపీఎస్సీ యాంగిల్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1కు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. గ్రూప్ 1లో కీలకంగా ఏమడుగుతారంటే, ఈ ఇటీవల నాగార్జున సాగర్లో జరిగినటువంటి వివాదం కానీ గతంలో ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అసలు ఈ నదీ జిల్లాల విభజన ఎలా జరిగింది, విభజన చట్టం ఏం చెప్తుంది, ఎంతెంత నీటిని కేటాయించారు, అదేవిధంగా ఈ వివాదానికి పరిష్కారాలు ఏంటి అనే దిశగా కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఈ 2 రివర్ మేనేజ్మెంట్ బోర్డులను చూసుకుంటూ కొంచెం కరెంట్ అఫైర్స్లో గతంలో జరిగిన సంఘటనలు ఏంటి, దానికి పరిష్కారం ఏం చూపింది కేంద్రం అనేది కూడా ఒకసారి అవలోకనం చేసుకుంటే కొంత ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత మరి నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, మన ఆంధ్ర రాష్ట్రంలో నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి అనేది కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో గోదావరి నది మీద ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, ఒకటి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం నదుల సందర్భంగా లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు, ఇవి హైడల్ ప్రాజెక్ట్స్. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం. తర్వాత పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏర్పాటు చేశారు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇవి ఏదైతే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు అనమాట. ఆ తర్వాత నిర్మాణంలో ఏమున్నాయంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అందరికీ తెలిసిందే, అది కొనసాగుతుంది. దాంతోపాటు ఈ గోదావరి జలాలని ఉత్తరాంధ్రకి తీసుకువెళ్లేందుకు ఒక ప్రాజెక్టు ఉంది, అది కూడా కొంత నిర్మాణంలో ఉంది. బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటటువంటి ప్రాజెక్టు గోదావరి నీటిని తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీ కోసం అక్కడ పంట పొలాలకి అక్కడ అనుసంధానం చేసి నీటిని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇది కూడా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా గోదావరి నది మీదనే ఉన్నటువంటి ప్రాజెక్టులు, గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని బేస్ చేసుకొని ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్, నిర్మాణంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట.
సో ఇది పుష్కర ఎత్తిపోతల పథకం అనేది కూడా ఒకటి ఏదైతే గోదావరి నది మీద అటు రాజమండ్రి సైడ్ ఒకటి ఉంది. ఆ తర్వాత తాడిపూడి ఎత్తిపోతల పథకం అనేది కూడా నిర్మాణంలో కొనసాగుతుంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇంత చిన్న చిన్న అడక్కపోయినా కానీ ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోలవరం ప్రాజెక్ట్ అనేది అయితే ఇంపార్టెంట్ నిర్మాణంలో ఉన్నాయి. తర్వాత కృష్ణా నదికి ఇంకొకటి కీలకంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రాజెక్టులకి ఎమినెంట్ పర్సన్స్ యొక్క పేర్లు పెట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఎవరు పేరు పెట్టారా అంటే బాబు జగన్జీవన్ రావు పేరు పెట్టారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కృష్ణా నదికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు ఆల్రెడీ ఉంది, మనకు తెలిసిందే. దీనికి నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది పేరు, పూర్తి పేరు. జనరల్గా శ్రీశైలం ప్రాజెక్ట్ అని అంటాము, కానీ దీనికి నీలం సంజీవరెడ్డి పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ యాజ్ ఇట్ ఈస్గా నాగార్జున సాగర్ అని ఉంది. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్, ఈ పులిచింతల ప్రాజెక్టుకి కేఎల్ రావు అనేటువంటి రెనోవేట్ పర్సన్ ఆయన ఇంజనీరింగ్లో, అది ఆయనకి కేఎల్ రావు ఆయన పేరు పెట్టారు పులిచింతల ప్రాజెక్ట్ అని. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. హంద్రీనీవా ప్రాజెక్టు, ఈ హంద్రీనీవా కూడా ఏదైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇటు అనంతపురము చిత్తూరు జిల్లాలకి ఈ నీటిని తీసుకువెళ్ళేటువంటి ప్రాజెక్టు. గాలేరి నగర్ ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ రాయలసీమకు సాగునీరుని అందించేందుకు పూర్తయినటువంటి ప్రాజెక్టులు. వీటి ద్వారా నీటిని కూడా ఆయా ప్రాంతాలకి అందిస్తున్నారు. ఇంకా టైలెండ్లో అంటే చివరి ప్రాంతాల్లో కొంత పూర్తి కావాల్సిన పనులు అయితే ఉన్నాయి. అయితే మాత్రం దాదాపుగా ఇదైతే పూర్తయిందని చెప్పొచ్చు కొంత. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, కృష్ణా నది మీద నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి? పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. ఈ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నెళ్లు దవ్వుతున్నారు. 2 టన్నెళ్ల పనులు కూడా పూర్తయినాయి. మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నీటిని కూడా విడుదల చేశారు. అయితే శ్రీశైలం రిజర్వాయర్లో కృష్ణా రివర్లో గత ఏడాది పెద్దగా వర్షాలు పడకపోవడంతో నీళ్లు లేక కొంత అది పెండింగ్ ఉంది. రేపు జూన్లో వర్షాలు పడిన తర్వాత ఈ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. దాదాపు ఇది కంప్లీటెడ్. బట్ ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో పంట పొలాలకి కానీ నీళ్లు అందించలేని పరిస్థితి ఉంది కాబట్టి డ్రాట్ కండిషన్స్ కారణంగా నిర్మాణంలో ఉందనే చెప్పొచ్చు. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, వెలుగొండ ప్రాజెక్టుకి పోల సుబ్బయ్య అని ఆయన పేరు పెట్టారు, ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, కరువు నివారణ ప్రాజెక్ట్, ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అనమాట. గతంలో కూడా దీనికి సంబంధించి శ్రీశైలం రిజర్వాయర్ వద్ద దీనికి సంబంధించిన చాలా వివాదాలు జరిగినాయి. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చాలా లోతు 800 అడుగుల నుంచి నీటిని తీసుకొని రాయలసీమ ప్రాంతం కెపాసిటీ, కెనాల్స్ కెపాసిటీ పెంచి దీన్ని అక్కడ ఉన్నటువంటి కరువుని నివారించాలి అనేటువంటి అంశంలో భాగంగానే ఈ ప్రాజెక్టును కూడా నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇవి కృష్ణానదికి సంబంధించి ఇవి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు. తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టు, గాలేరి నగర్ ప్రాజెక్టు. ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో ఇది ఏదైతే నదీ యాజమాన్య బోర్డులు, అదేవిధంగా ఆయా నదుల మీద ఉన్నటువంటి కృష్ణా, గోదావరి ఇవే మేజర్ కాబట్టి మనకి ఆ నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసాము. తర్వాత కీలకమైనటువంటి అంశం నదుల అనుసంధానం. ఇది కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొని దీన్ని ముందుకి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే డిఫరెంట్ స్టేట్స్ యొక్క అంటే నదుల అనుసంధానం అంటే వివిధ రాష్ట్రాల యొక్క అనుమతులు కావాలా, అక్కడ ఉన్నటువంటి రైతుల అనుమతులు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇంకా ఇవి దాదాపుగా 2 దశాబ్దాల క్రితం నుంచి కూడా ఈ నదుల అనుసంధానం అనేటువంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా ఇవి అట్లానే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవటం లేదు. నదుల అనుసంధానం మా వాటర్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఒక భయం. ఇట్లా కారణాల వల్ల ఈ నదుల అనుసంధానము అనేటువంటి ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉంది. అయితే ఈ ప్రతిపాదితంగా ఎప్పటికైనా చేయాలి అని చెప్పేసి ప్రతిపాదిత ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఏది ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా ప్రతిపాదిత ప్రాజెక్టులు మాత్రం, ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్. తర్వాత మనము చూసినట్లయితే దీంట్లో కీలకంగా మహానది, గోదావరి. మనం పైనుంచి వద్దాము. మహానది నుంచి గోదావరి నదిని అనుసంధానం చేయటం. మహానది అంటే ఎక్కడుంది? మహానది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. మహానది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఉంది.
ఈ మహానదిని గోదావరి నదిని అనుసంధానం చేయాలి అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ కూడా ఒక ప్రతిపాదన చేశారు. అది ఏ విధంగా చేస్తే ఆ మహానదిలో ఉన్నటువంటి వాటర్, ఇటు గోదావరిలో ఉన్నటువంటి వాటర్, ఆ మధ్యలో ఒక అనుసంధానం చేసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి పంట పొలాలు ప్రాంతాలకి సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్సెస్గా వెళ్ళిపోయేటటువంటి వాటర్ ఏదైతే ఎక్సెస్గా సముద్రంలో, ఇప్పుడు గోదావరి నది ఉందనుకోండి, దాదాపు దాంట్లో మనం ఒక 30-40 కూడా వాడుకోవట్లేదు గోదావరి నదికి వచ్చేటటువంటి వాటర్లో. మిగతాదంతా కూడా సముద్రంలో అకారణంగా కలిసిపోతున్న పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ఎక్సెస్గా సముద్రంలో కలిసిపోతున్న వాటర్ను కూడా మళ్ళీ మనము మళ్లించుకొని పంట పొలాలకు వినియోగించుకోవాలనేది ఇట్లాంటి ఈ నదుల యొక్క అనుసంధానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కొన్ని నదుల్లో, ఇప్పుడు కృష్ణా నదిలో కొంత తక్కువ వాటర్ ఉంటుంది, గోదావరి నదిలో చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది. సో గోదావరి నదిని కృష్ణా నదికి అనుసంధానం చేస్తే తప్పనిసరిగా కృష్ణానది ప్రాంతంలో కూడా ఏదైతే పంటలు సుభిక్షంగా పండటం కానీ వాటర్ స్కేర్సిటీ లేకుండా ఉండటం కానీ జరుగుతుంది. సరే, ఇప్పుడు మహానది గోదావరి నది ప్రతిపాదన ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాము. ఈ మ్యాప్ చూసినట్లయితే ఇది ఒరిస్సా ప్రాంతము, కటక్, ఇది భువనేశ్వర్, ఇదంతా ఒడిస్సా ప్రాంతం. మీరు చూస్తున్నారు కదా ఈ మ్యాప్లో, ఇది మహానది ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి మహానది. ఇది ఇట్లా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో ఈ మహానదిని ఇక్కడ మనం చూసినట్లయితే గోదావరి నది ఎక్కడుంది? గోదావరి నది, ఇది గోదావరి. ఈ గోదావరి నది, ఈ మహానదిని గోదావరి నదిని, గోదావరి తెలుసు కదా, రాజమండ్రి దగ్గర ఈ గోదావరి నది ఇట్లా 7 పాయలుగా చీలి ఇట్లా సముద్రంలో తెలిసింది. సో ఇది రాజమండ్రి, అది మహానది. సో ఈ రెడ్ లైన్ చూసారా? ఈ రెడ్ లైన్ ఈ మహానదిలో ఇక్కడ ఏది మణిభద్ర డ్యామ్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, మణిభద్ర డ్యామ్. ఈ మణిభద్ర డ్యామ్ నుంచి వాటర్ని తీసుకొని ఒక కెనాల్ లాగా తవ్వేసి ఈ విధంగా ఒరిస్సా నుంచి కెనాల్ని దొవ్వుకుంటూ వచ్చేసి ఇది ఋషికుల్య నది, దీన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇవన్నీ చిన్న చిన్న నదులు కాబట్టి పెద్ద గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మా మహానదిని మనకు గోదావరిలో కలుపుతున్నారు అంతే, అది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఒరిస్సా రాష్ట్రంలో ఇట్లా వచ్చేసిన తర్వాత ఇది వంశధార, మన ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో జాయింట్ ప్రాజెక్ట్ ఉంది వంశధార. అదేవిధంగా ఇది నాగావళి, ఉత్తరాంధ్రలో ఉంది ఏదైతే నది ఇది. ఆ తర్వాత చిన్న చిన్న నదులు ఇవన్నీ చేసుకొని విశాఖపట్నం మీదుగా తీసుకువచ్చి రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కలుపుతారనమాట. ఎక్కడి నుంచి వస్తుంది? మనము ఒరిస్సాలో ఉన్నటువంటి మణిభద్ర డ్యామ్ నుంచి, మహానది మీద ఒరిస్సాలో ఉన్నటువంటి మణిభద్ర డ్యామ్ నుంచి విశాఖపట్నం మీదుగా తీసుకువచ్చి రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్లో కలుపుతారు. ఇది ప్రపోజ్డ్. దానివల్ల ఏం జరుగుతుందంటే 2 నదుల మధ్య వాటర్ షేరింగ్ జరుగుతుంది. ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడ ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో మనం గమనించినట్లయితే ఈ ప్రాంతం అంతా, ఈ కెనాల్ దువ్విన ఈ ప్రాంతం అంతా కూడా ఈ మధ్య ప్రాంతంలో వాటర్ స్కేర్సిటీ లేకుండా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది ఒక ప్రతిపాదన. మహానది గోదావరి నదిని అనుసంధానం చేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రతిపాదన. ఇది నదుల అనుసంధానంలో ఒక పార్ట్. తర్వాత నెక్స్ట్ నదుల అనుసంధానం వచ్చేసి గోదావరి నదిని కృష్ణా నదిని అనుసంధానం. దీంట్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ గోదావరి నదిని కృష్ణా నదిని అనుసంధానం చేయటము అనేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తే ఇది నాగార్జున సాగర్ డ్యాము, ఇది పులిచింతల డ్యాము, ఇదంతా కృష్ణా రివర్. ఇక్కడ వచ్చి దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. తర్వాత ఇది గోదావరి, ఇది ధవళేశ్వరం బ్యారేజీ. తర్వాత ఇది ఇచ్చెంపల్లి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే పోలవరం నిర్మాణంలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఈ నిర్మాణంలో ఉంటే పోలవరాన్ని ఇక్కడి నుంచి ఒక కెనాల్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కడైతే విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఉందో, ఇది ప్రకాశం బ్యారేజ్, విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి ఒక కెనాల్ని కలిపి వాటర్ని, గోదావరిలో ఉన్నటువంటి వాటర్ని కృష్ణా నదిలోకి డంప్ చేస్తారనమాట. దీనివల్ల అంటే ఇదే పట్టిసీమ ప్రాజెక్టు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఒక పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ఒక స్కీమ్ ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒకటి పెట్టి దాని ద్వారా వాటర్ని తీసుకొచ్చి
ఈ విధంగా వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ పై పక్కన తీసుకొచ్చి రిజర్వాయర్లో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిపారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే గోదావరిలో రైనీ సీజన్లో అధికంగా ఉన్నటువంటి వాటరు తీసుకొచ్చి కృష్ణాలో కొంచెం తక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి దీంట్లో కలుపుతారనమాట. సో ఇది కూడా నదుల అనుసంధానం, గోదావరి నదిని కృష్ణా నదిని అనుసంధానం చేసేటటువంటి ఇది ఒక ప్రక్రియ అనమాట. ఇది ఆల్రెడీ కొంత పార్షియల్గా జరిగిందని చెప్పొచ్చు అనమాట. అంటే మనం ప్రతిపాదిత అనుకున్నాం కదా, ప్రతిపాదితలో ఆంధ్రప్రదేశ్లో ఒక పాక్షికంగా జరిగినటువంటి నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు అనేది ఒకటి కీలకమైన అంశం. పోలవరం నుంచి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర గోదావరి జలాలని డంప్ చేస్తారని ఇది ఒకటి కీలకమైంది. ఇది ఆల్రెడీ కొంత పూర్తయింది అనేది అయితే మనం చెప్పాలి. ఇది ఒకటి ఏది గోదావరి కృష్ణా నదులకు సంబంధించినటువంటి అనుసంధానం. ఇక మిగతా చూసినట్లయితే గోదావరి కృష్ణా రివర్ని కూడా ఇంకా గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉంది కాబట్టి దాన్ని అధికంగా వాడుకోవాలని చెప్పేసి ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే వాస్తవంగా గోదావరి నదిని, కృష్ణా నదిని, తర్వాత పెన్నా నదిని, తర్వాత కావేరీ నది, ఈ 4 నదుల్ని కూడా కలపాలి అనేది అసలు కీలకమైనటువంటి ప్రతిపాదన. దీంట్లో భాగంగానే ఈ 4 నదులకు సంబంధించిన దీంట్లో భాగంగానే ఒక పార్ట్లుగా ఇప్పుడు ఇది ఇచ్చంపల్లి ఉంది. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఈ నదుల అనుసంధానంలో ఈ ఇచ్చంపల్లి అనేది గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ అనేది కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇది ఇనిషియల్ పార్ట్ 1 అనమాట. ఏది ఈ గోదావరి కృష్ణా పెన్నా కావేరిని కలిపే దాంట్లో ఇది పార్ట్ 1. ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే గోదావరి నదిని ఇచ్చంపల్లి దగ్గర నుంచి వాటర్ తీసుకొని నాగార్జున సాగర్ రిజర్వాయర్కి అనుసంధానం చేస్తారు. దీంట్లో మనం చూసినట్లయితే ఇదిగో ఇక్కడ ఉంది ఇచ్చంపల్లి, ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్. ఇదంతా కూడా గోదావరి రివర్, ఇదంతా గోదావరి రివర్ అనమాట. ఈ గోదావరి రివర్లో ఉన్నటువంటి వాటర్ని ఇచ్చంపల్లి దగ్గర నుంచి వాటర్ తీసుకొని ఇది రిజర్వాయర్ అనమాట. డ్యాము ఇచ్చంపల్లి, ఇది రిజర్వాయర్ అనమాట. వాటర్ నిల్వ ఇక్కడ నుంచి తీసుకొని వాటర్ ఇది గోదావరి వాటర్ని తీసుకొచ్చి ఈ రెడ్ లైన్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఇది ఇక్కడ నాగార్జున సాగర్ ఉంది. ఇదంతా కూడా కృష్ణా రివర్. గమనించినట్లయితే ఇదంతా కృష్ణా రివరు. ఈ కృష్ణా రివర్కి సంబంధించి ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కలుపుతారు. ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది ప్రతిపాదిత ఇది అనమాట. మధ్యలో ఒక టన్నెల్ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే టన్నెల్ అని రాశారు. ఈ మధ్యలో ఒక టన్నెల్ కూడా నిర్మాణం చేసి ఈ నీటిని ఈ విధంగా తీసుకొచ్చి నాగార్జున సాగర్లో కలుపుతారు. సో అప్పుడు గోదావరి నది ఇటు కృష్ణా నది అనుసంధానం అవుతుంది. ఇది పార్ట్ 1. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే నాగార్జున సాగర్కి గోదావరి నీళ్ళని తీసుకొచ్చేసారు. ఓకే, బాగానే ఉంది. ప్రతిపాదనలు ఇవన్నీ. నాగార్జున సాగర్ నుంచి మళ్ళీ సోమశిల అనుసంధానం. ఈ సోమశిల అనేది పెన్నా నది మీద ఉన్నటువంటి ఒక రిజర్వ్. పెన్నా నది అంటే రాయలసీమలో ప్రవహిస్తుంది. మనం ఇంతకుముందు రివర్స్లో కూడా చెప్పుకున్నాము. సో ఈ నాగార్జున సాగర్ దగ్గర నుంచి వాటర్ని తీసుకొచ్చి సోమశిలకి లింక్ చేస్తారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మ్యాప్ని చూసినట్లయితే ఇది కృష్ణా రివర్ కనిపిస్తుంది కదా, ఇది కృష్ణా రివరు. ఈ కృష్ణా రివర్కి సంబంధించి ఇక్కడ నుంచి ఇది నాగార్జున సాగర్ డ్యామ్. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నుంచి వాటరు ఇట్లా రాయలసీమ ప్రాంతం గుండా తీసుకొని వాటరు ఈ విధంగా తీసుకొచ్చి ఇది పెన్నా రివర్ రాయలసీమలో. ఈ విధంగా ఇది గండికోట డ్యాము. ఈ విధంగా తీసుకొని పెన్నా రివర్కి సంబంధించి సోమశిల ఇక్కడ ఉంటుంది. అంటే కడప జిల్లా నెల్లూరు జిల్లా బార్డర్లో సోమశిల రిజర్వాయర్ ఉంటుంది అన్నమాట. ఈ సోమశిల రిజర్వాయర్కి తీసుకెళ్ళి కలుపుతారు. ఎక్కడి నుంచి తీసుకెళ్తారు? నాగార్జున సాగర్ నుంచి, అంటే కృష్ణా నుంచి వాటర్ ఈ విధంగా కెనాల్ ద్వారా తీసుకొని అనుసంధానం చేసుకుంటూ తీసుకొచ్చి సోమశిల రిజర్వాయర్లో కలుపుతారు. ఓకే, ఇదొకటి మేజర్. అంటే మనం ఇందాక అనుకున్నట్లుగా గోదావరి కృష్ణా పెన్నా కావేరి అంటే కర్ణాటకలో పుట్టి తెలంగాణలో సముద్రంలో కలుస్తుంది. సో తెలంగాణ బెనిఫిట్ అవుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడు రాష్ట్రాలకు మధ్యలో అనుసంధానం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇది పార్ట్ 2. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కి వాటర్ గోదావరి జలాల్ని కృష్ణాలో డంప్ చేస్తాడు. కృష్ణా నుంచి తీసుకొచ్చి వాటర్ని సోమశిల వద్ద ఏదైతే మన పెన్నా నదిలో డంప్ చేస్తాం.
తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే సోమశిల నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాడు, కావేరీ నదుల్ని అనుసంధానం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఇక్కడ ఈ సోమశిల ప్రాజెక్ట్ అనేది పెన్నా రివర్, ఇది పెన్నా రివర్ నుంచి అంటే ఇక్కడ సోమశిల ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఈ సోమశిల ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి తీసుకొని వాటర్ ఈ రెడ్ లైన్ చూడండి, ఈ విధంగా వాటర్ తీసుకెళ్ళి ఏదైతే పెన్నా రివర్ నుంచి, అంటే పెన్నా రివర్ మీన్స్ సోమశిల రిజర్వాయర్ నుంచి తీసుకెళ్ళి తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ రివర్ కలుపుతారు. ఇది కావేరీ రివర్, ఇది కావేరీ రివర్, కావేరీ రివరు, ఈ కావేరీ రివర్కి కలుపుతారు. సో ఇది ఒకటి గ్రాండ్ ఆయిల్ కట్ అంటారు, గ్రాండ్ ఆనికట్ అంటారు కావేరీ రివర్. సో ఈ విధంగా ఒక ప్రతిపాదిత ప్రాజెక్టులు అయితే ఇటు గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి 4 నదులను అనుసంధానం చేసి ఇది అతిపెద్ద దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్ట్. ఇది ఒకటి కీలకమైన అంశం. సో మనం కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడా కూడా. ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఒకసారి మళ్ళీ చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఎక్కడి నుంచి, ఇది పోలవరం, ఇది కాకుండా ప్రకాశం బ్యారేజ్, ఇది ఆల్రెడీ కంప్లీటెడ్. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ డ్యామ్కి, ఇచ్చంపల్లి గోదావరి నది నుంచి నాగార్జున సాగర్ డ్యామ్కి నీటిని డంప్ చేస్తున్నాడు. తర్వాత నాగార్జున సాగర్ నుంచి సోమశిలకు డంప్ చేస్తున్నారు, సోమశిల అంటే పెన్నా నుంచి పెన్నాకి డంప్ చేస్తున్నారు. పెన్నా నుంచి ఏం చేస్తున్నాడు, సోమశిల రిజర్వాయర్ నుంచి కావేరీ నదులు అనుసంధానం, కాబట్టి గ్రాండ్ ఆనికట్ అంటారు ఇది. ఇక్కడ ఈ దీనికి కలుపుతున్నారు అన్నమాట, కావేరీ నది ఆయకట్టుకి కలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇది నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు. సరే, మరి ఏంటి నదుల అనుసంధానం వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపాదన ఏం కాదు, చాలా పాతకాలం నుంచి కూడా చాలామంది ఇంజనీర్లు నదులను అనుసంధానం చేశారు. అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా పడక, కొన్ని నదుల్లో నీళ్లు సరిగ్గా ఉండకపోవటం, ఇవన్నీ ఉండటంతో దేశంలో ఒక వ్యవసాయ రంగాన్ని వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దానికి కావాల్సినటువంటి ఇరిగేషన్ వాటర్ని ఎక్కువగా ఫ్లోలో ఉన్నటువంటి నదుల నుంచి తక్కువగా ఫ్లో ఉన్నటువంటి నదులకి ఇట్లా స్టెబిలైజ్ చేయటం వల్ల కొంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా కరువు నివారణ చేయటం, నదుల అనుసంధానం ద్వారా కరువు నివారణ చేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా దీంట్లో తీసుకుంటారనమాట. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్రధానమైన భాగం ఫ్లడ్స్, కరువుతో పాటు కొన్ని సందర్భాల్లో గోదావరి నదిలో విపరీతమైన ఫ్లడ్ వస్తుంది. దాదాపు 36 లక్షల క్యూసెక్కుల వాటర్ కూడా ఒక్కోసారి సముద్రంలో కలిసిపోయి ఫ్లడ్ అట్లా వస్తుంది అనమాట. సో ఆ ఫ్లడ్ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, లేకపోతే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో పరివాహక ప్రాంతంలో, ఆ గ్రామాలన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఫ్లడ్ ఒకసారి కొట్టేసి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఫ్లడ్ ముందుగానే ఎస్టిమేట్ చేసి ఆ వాటర్ని పక్క నదిలోకి డైవర్ట్ చేయటం వల్ల వచ్చినప్పుడు కొంత ఈ ఫ్లడ్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా పోయి ఎట్లా సముద్రంలో కలిసిపోతుంది కాబట్టి ఆ వాటర్ని పక్క రివర్లోకి డైవర్ట్ చేయటం వల్ల, ఎక్కడైతే తక్కువ వాటర్ ఉంటుందో అక్కడికి డైవర్ట్ చేయటం వల్ల కొంత ఫ్లడ్ ఫ్లోటింగ్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పంటలు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కానీ దెబ్బతినకుండా, మునకకు గురి కాకుండా ఉండేటువంటి అవసరం అయితే ఉందన్నమాట. సో అది ఆ అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లడ్ నివారణలో ఇంపార్టెంట్, అదేవిధంగా కరువు నివారణలో కూడా ఇంపార్టెంట్. సో ఇది అందుకనే దేశవ్యాప్తంగా కూడా ఈ నది, అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియాకి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్ అయ్యి మనం ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు మాత్రం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది చెప్తున్నాను. అంటే పైన హిమాలయ నదులు కూడా ఉన్నాయి, నార్త్లో హిమాలయన్ రివర్స్కు సంబంధించి కూడా ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ రివర్స్కు సంబంధించినటువంటి నదుల అనుసంధానము ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒక మేజర్ ఇష్యూస్, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో దేశంలో ఉన్నటువంటి నదుల అనుసంధానం మొత్తాన్ని చూడటం కోసం అని చెప్పి ఏం చేశారంటే నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. నేషనల్ రివర్ లింకింగ్, ఎన్ఆర్ఎల్పి అంటారు, నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని. సో ఈ వాటర్ స్కేర్సిటీ లేకుండా చూడటం కానీ, అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఫ్లడ్స్ నివారణకు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. దేశవ్యాప్తంగా అంటే ఇప్పుడు మన సౌత్ గురించే మాట్లాడుకున్నాము, దేశవ్యాప్తంగా 30 నదులను అనుసంధానం చేయాలని చెప్పేసి 37 నదులు 30 లింక్ చేస్తారు. 30 లింక్స్ ఏమో 30 ఉంటాయి,
నదులు 37 నదుల్ని ఈ విధంగా చేస్తూ చేస్తూ పోతుంటారు. సో ఇది ఒకటి మేజర్ ఇష్యూస్ అన్నమాట. సో ఎందుకు నదుల అనుసంధానం అనే దాని మీద ఇదొకటి కీలకమైన అంశం. ఎందుకంటే కొంచెం ఎలాబొరేట్‌గా గ్రూప్ 1కి క్వెషన్‌లు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నదుల అనుసంధానం మీద కాబట్టి ఇది ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు మనం ఏపీ కాంటెస్ట్‌లోనే మనము ఈ క్లాసులు గాని ఇవన్నీ చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఒకసారి గమనిస్తే అసలు ఏంటి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నాయి అని అంటే నదుల అనుసంధాన ప్రతిపాదనలు దాదాపుగా 16 ప్రతిపాదనలు ఉన్నాయి. దీంట్లో మనకు మేజర్‌గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ చెప్పుకున్నాం కదా, మహానది, గోదావరి. ఎక్కడ తీసుకొని మణిభద్ర డ్యామ్ నుంచి తీసుకెళ్లి ధవళేశ్వరం డ్యామ్కి కలుపుతున్నారు, ఇది ఒక పాయింట్. ఆ తర్వాత గోదావరి అంటే ఇచ్చెంపల్లి, కృష్ణ, పులిచింతల. ఇచ్చెంపల్లి నుంచి పులిచింతల ప్రాజెక్టుకి ఒక లింక్ ఉంది. అదేవిధంగా ఇచ్చెంపల్లి నుంచి కృష్ణ నాగార్జున సాగర్కి కూడా ఒక లింక్ ఉంది. ఇందాక మనం ఏమనుకున్నాం, ఇచ్చెంపల్లి కృష్ణ నాగార్జున సాగర్ మధ్యలో అంటే ఈ గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి దాంట్లో భాగంగా ఇచ్చెంపల్లి నాగార్జున సాగరు. అంతేకాకుండా గోదావరిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ ఇచ్చెంపల్లి నుంచి కృష్ణ పులిచింతల ప్రాజెక్టు తీసుకొస్తే ఇటు గుంటూరు, కృష్ణ, ప్రకాశం ఈ ప్రాంతాలకు కూడా కరువు నివారణకు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది కూడా ఒకటి ప్రతిపాదన ఉంది. ఆల్రెడీ ఇది 4వది ముఖ్యమైన పాయింట్. పోలవరం నుంచి విజయవాడ అంటే ఇదే పట్టిసీమ ప్రాజెక్ట్ అంటారు. ఇది చంద్రబాబు నాయుడు హయాంలో కొంత పట్టిసీమ లిఫ్ట్ పెట్టి యాక్చువల్గా అది డ్యామ్లో భాగంగా పోలవరంకి సంబంధించినటువంటి రైట్ కెనాల్ నుంచి వాటర్ తీసుకొచ్చి కృష్ణా రివర్లో కలపాలి అనేది అసలు ప్రతిపాదన. అయితే అంత టైం లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి టెంపరీగా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి ఆ వాటర్ని తీసుకెళ్ళి కృష్ణాలో డంప్ చేశారు. సో అది పాక్షికంగా అయిపోయిందని అందుకే అంటున్నాం మనం. సో మొత్తానికైతే ఇది అయితే ఒక లిఫ్ట్ ఉంది కాబట్టి ఈ లిఫ్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. సో కొంత పాక్షికంగా పూర్తయింది అనేది చెప్పవచ్చు. పోలవరం నుంచి కృష్ణ అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దీన్ని కలుపుతారు, పై భాగంలో కలుపుతారు. సో ఇది ఒకటి. ఆ తర్వాత మనం అనుకున్నాం కదా ఇందాక, ఇది ఆల్మట్టి నుంచి పెన్నార్ అనేది ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. ఆల్మట్టి నుంచి పెన్నా నదికి వాటర్ను కలపాలి అనేటువంటి ఉద్దేశం కర్ణాటకకు సంబంధించినటువంటి అంశం. కృష్ణా రివర్ మీద కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఉంటుంది. ఏదైతే పెన్నా నది కూడా కర్ణాటకలో జన్మిస్తుంది కాబట్టి ఈ ఆల్మట్టి డ్యామ్ నుంచి వాటర్ని పెన్నాకి కొంత డంప్ చేయాలి అనేటువంటిది అది కర్ణాటకకు సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత మనకి శ్రీశైలం నుంచి పెన్నార్ అనేది కూడా ఒకటి ఉంది ప్రతిపాదన. కానీ ఏదైతే ఈ 4 నదుల అనుసంధానం అనే ప్రక్రియ వచ్చిందో దీంట్లో భాగంగా ఇది కొంచెం డైల్యూట్ అయింది. అయితే నెక్స్ట్ మనం ఇందాక చూసినట్టుగా నాగార్జున సాగర్, పెన్నార్, సోమశిల నుంచి పెన్నాకి, నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి సోమశిలకి వాటర్ని డంప్ చేయటం. ఇది 4 నదుల అనుసంధానం. ఏది ఇందాక మనం అనుకున్నట్లు గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. ఆ తర్వాత సోమశిల నుంచి కావేరి గ్రాండ్ ఆనికట్ అంటారు, గ్రాండ్ ఆనికట్. పెన్నార్ నుంచి కావేరికి వాటర్ని అయితే డంప్ చేస్తారు. ఇవన్నీ 4 నదులు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట. ఇప్పుడు శ్రీశైలం నుంచి పెన్నా నది అంటే అక్కడ ఆ లోకల్ పై పక్కన ఉన్నటువంటి ఆ లోకల్ యూసేజ్ కోసం చిన్న చిన్న ఇంటర్లింక్స్ పెట్టుకున్నారు. ఇది కూడా కర్ణాటక వాళ్ళు వాళ్ళ లోకల్ ఇంటర్లింక్ పెట్టుకున్నారు. ఇది కూడా ఒకటి చిన్న ఇంటర్లింక్ అనే అనుకోవచ్చు. అసలు అయితే 4 నదుల అంశాలు అనుసంధానం అయితే ఇచ్చెంపల్లి నాగార్జున సాగర్ టు సోమశిల టు కావేరి. ఓకే, ఈ పరిస్థితి. ఇవన్నీ కూడా చిన్న చిన్న మధ్య భారతదేశానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. సో మేజర్గా అయితే ఇవి మనము చూసుకోవాల్సినటువంటి. సో ఇది నదుల అనుసంధానము, అట్ ది సేమ్ టైము రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్, ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్కి సంబంధించి రివర్స్ మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ లైన్ అనేది కూడా ఒకటి కీలకంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కొన్ని బిట్స్ అయితే తప్పనిసరిగా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.